చేసినప్పుడు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రష్ లైఫ్. ఒకరు చెప్పింది చెయ్యాలి. సో నాకు కొత్తది ఏదైనా నేర్చుకున్నా నాకు హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పటికి సాటిస్ఫాక్టరీగా. బ్రతకడానికి డబ్బులు కావాలి, కానీ ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి, విత్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. ఒకటి సిక్కింకి కూడా వెళ్ళింది. ఏంటి బీర్లు తయారు చేస్తుందా అని అనుకుంటున్నారా? దీని స్మెల్ బీర్లానే వస్తుంది. చాలామంది ఐడియాస్ ఇచ్చారు కస్టమర్స్లోనే. బీర్ అండ్ వైన్, విస్కీ ఆర్ లైక్ సజెస్టెడ్ బై కస్టమర్స్. మీరు అదెందుకు ట్రై చేయరు, అలా ఎందుకు పెట్టరు? ఈ కలర్ అయితే దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఆ కలర్ దొరకదు. రెప్లికేట్ అవ్వాలి అంటే మనం ఆ కలర్ తెస్తేనే రెప్లికేట్ అవుతుంది. రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. చెప్పే వరకు ఎవరికి అర్థం. వాటిని ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేస్తే ఎలా వండించాలి? మీరు వెలిగించకపోయినా 1-2 years అలాగే ఉంటుంది. ఇవన్నీ నాకు తినేయాలనో లేదో చేసేయాలనిపిస్తుంది ఈ ఫ్రాగ్రెన్స్ అంతా చూస్తుంటే. ఎక్కువగా ఇష్టపడేది చాయ్ బిస్కెట్, బీచ్, బీర్. కొంతమందికి లావెండర్ ఫ్రేగ్రెన్స్ చాలా ఇష్టం. వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుందా? మ్యాంగో సీజన్లో మ్యాంగోది. వెళ్ళి హస్బెండ్ని ప్రతిసారి మనీ అడగాలన్నా ఇట్ డజంట్ సీమ్ సో గుడ్. అండ్ ఐ స్టార్టెడ్ ఇట్ విత్ ఎ స్మాల్ స్కేల్. ఇట్ ఈస్ లైక్ గోయింగ్ డ్రాస్టికల్లీ గుడ్. నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇవి హార్మ్ఫుల్ కాదు, హెల్తీ. ఈవెన్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా కీప్ దెమ్. అంతకుమించి ఇంకేం అవసరం లేదు లైఫ్లో. హలో గైస్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ సంగీతిక. అండ్ మనతో పాటు వాళ్ళు ఒక బెస్ట్ గెస్ట్ ఉన్నారు. అంటే చాలామందికి యూస్ఫుల్ పాడ్కాస్ట్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరి లైఫ్లో ఎక్కడో చోట ఒక పాయింట్లో మనం ఆగి అనుకుని ఉంటాం, బ్రతకడానికి డబ్బులు కావాలి, కానీ ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి, విత్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. ఇవన్నీ మనకి చాలా చోట్ల చాలామంది నోటి నుంచి వినుంటాం. ఎక్కువగా మనకి హౌస్ వైఫ్స్ ఈ మాటలు ఎక్కువగా అంటూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ వెరీ అండర్ రేటెడ్. వాళ్ళ పని చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళ చాలా అండర్ రేటెడ్ ఉంటారు. ఫ్యామిలీని చూసుకోవాల్సి వస్తుంది. పోనీ అన్నీ వదిలిపెట్టి జాబ్కి వెళ్ళిపోదామా అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళడం. కానీ అలాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్, చిన్న చిన్న టెక్నిక్స్తో వాళ్ళు గౌరవంగా ఇంట్లో నుంచే ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని ఎలా డబ్బులు సంపాదించాలి అని చెప్పి మనకి శ్రీ ఉష ఇవాళ చెప్పడానికి వచ్చారు. సో వెల్కమ్ శ్రీ ఉష. హాయ్. హాయ్, ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. హోమ్ యు ఆర్ నాట్ లైక్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలని ఎక్కడ అనుకోలేదు. మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ మోటివేట్ ఎవ్రీ డే. కొత్తదనం ఆలోచిస్తున్నారు, కొత్తగా ఏదో చేయాలని చేస్తున్నారు. సో మీతో పాటు ఇంకో నలుగురికి మీ వర్క్ నేర్పించి వాళ్ళతో బిజినెస్ చేపించాలి అని చెప్పి మీ ఆలోచన నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మాట్లాడుతున్నాం కానీ ఏంటా బిజినెస్ అని చాలామందికి ఇప్పుడే డౌట్ వచ్చేసి ఉంటుంది. సో ఉషశ్రీ బిజినెస్ ఇదే అనమాట. ఏంటి బీర్లు తయారు చేస్తుందా అని అనుకుంటున్నారా? నో, ఇది క్యాండిల్. అంటే నమ్ముతారా మీరు? సో ఇది బీర్ లాగా ఉంటుంది. అంటే రకరకాల వెరైటీ ఆఫ్ క్యాండిల్స్ తను తయారు చేస్తుంది విత్ గుడ్ ఫ్రేగ్రెన్స్. ఇప్పుడు ఇది బీర్లా ఉంటే దీని స్మెల్ బీర్లానే వస్తుంది. అండ్ ఇది చూడండి, టీ కప్ విత్ పార్లేజీ బిస్కెట్. సో ఇలా తినేయాలనిపిస్తుంది, కానీ ఇది వ్యాక్స్. సో ఇది కూడా క్యాండిల్ అనమాట. ఇది కూడా టీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఉషాశ్రీ డస్. సో తన ఇంట్లోనే ఉంటూ తను వ్యాక్స్ ఇవన్నీ తెప్పించుకొని ఒక వర్క్షాప్కి వెళ్ళి ఇంత అద్భుతమైన క్యాండిల్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ క్యాండిల్స్ బిజినెస్ తను ఎలా స్టార్ట్ చేసింది, ఎలా తను ఇన్ని వెరైటీస్ చేయగలుగుతుంది, ఇంతమందిని ఎలా రీచ్ అవ్వగలుగుతుంది, కార్పొరేట్స్కి కూడా తన ప్రోడక్ట్స్ని ఎలా పంపించగలుగుతుంది, తను అడుగుతాం. చెప్పేసేయండి. సో బేసిక్గా నాది ఈవెంట్స్ రిలేటెడ్ బిజినెస్. సో ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేదాన్ని. సో లేటర్ ఆన్ ఆఫ్టర్ మ్యారేజ్ 9 to 5 జాబ్స్ నాకు ఎందుకో నచ్చలేదు. అది నా ఫ్రీ టైం ఇవ్వట్లేదు, నాకు ఎక్కడ స్కోప్ లేదు ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి. సో ఇన్స్టెడ్ నాకు ఇంట్లో ఉండాలి, బట్ ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ వెళ్ళి హస్బెండ్ని ప్రతిసారి మనీ అడగాలన్నా ఇట్ డజంట్ సీమ్ సో గుడ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థాట్ ఆఫ్ మల్టిపుల్ బిజినెస్. ట్రయల్ చేశాను, ఎంక్వైరీస్ చేశాను, గ్రౌండ్ వర్క్స్ చేశాను. సో ఆ టైంలో అవన్నీ నేను చాలా రష్లో తిరగాల్సి వస్తుంది బయట. అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఈవెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుందని
దెన్ ఐ వాంటెడ్ క్యాండిల్స్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ దట్ ఐ విల్ లవ్ ఫర్ ఎవర్. సెంటెడ్ క్యాండిల్స్ నేను ఒక 15 ఇయర్స్‌గా ఒక 2, 3 క్యాండిల్స్ అలా క్యారీ చేస్తున్నాను. సో ఆ ప్యాషన్‌తో ఐ వెంట్ ఫర్ ఎ ర్యాండమ్ వర్క్‌షాప్ జస్ట్ టు గెట్ సార్టెడ్. ఏం చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించడానికి ఐ వాంటెడ్ సమ్ స్పేస్. ఆ స్పేస్‌లో వర్క్‌షాప్‌కెళ్ళా. దెన్ మై హస్బెండ్ వాస్ లైక్, ఇలా కూడా క్యాండిల్స్ ఉంటాయా? I made few different candles in that. So ala that turned out like into a passion, and I started it with a small scale, and now it is like going drastically good, and I'm so happy for that. సో ఇదే కావాలి. చాలా మంది విమెన్ ఏమనుకుంటారంటే ఇంట్లో ఏం చేయలేము, పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ చాలా హ్యూజ్ ఉంటుందేమో, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. సో వే డిడ్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ? So this just started 1.5 year before. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్, వెళ్తాయా అన్న ఒక థాట్ కన్నా ముందు లెట్ మీ గివ్ ఇట్ ఏ ట్రై అని. సో ట్రైల్ వేసాను. ఐ స్టార్టెడ్ విత్ ఎ స్మాల్ అమౌంట్, సంథింగ్ అరౌండ్ 5 to 10K. సో ఐ డిడెంట్ ఫీల్ ఇట్ టు బి మోర్ ఎక్స్పెన్సివ్. పుట్టింగ్ ల్యాక్స్లో పెట్టడం కన్నా థౌజండ్స్ వాజ్ బెటర్. ఐ ట్రైడ్, అండ్ గోయింగ్ ఫర్ ద వర్క్షాప్ వాజ్ సంథింగ్ బెటర్ బికాస్ నాకు ప్రోస్ అండ్ కాన్స్ రెండూ తెలిసాయి. దానికి వెళ్ళాక ఐ మేడ్ దిస్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యాక ఐ స్టార్టెడ్ లైక్, ఫ్రెండ్స్ స్టార్టింగ్లో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్ వాజ్ ఫైన్ ఫర్ దెన్. బట్ లేటర్ ఆన్ నెక్స్ట్ ఏంటి అన్న పాయింట్ వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు బీ ఇన్ పీపుల్, బికాస్ అంటిల్ అన్లెస్ వాళ్ళు ఇది స్మెల్ చూసి ఫీల్ అవుతే తప్ప దే డోంట్ రియలైజ్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది. సో ఐ వెంట్, కెప్ట్ స్టాల్స్, చూశాను. చాలామంది రెస్పాన్సెస్ నచ్చాయి. చాలామంది ఐడియాస్ ఇచ్చారు కస్టమర్స్లోనే. ఇన్ఫ్యాక్ట్ ద బీర్ అండ్ వైన్, విస్కీ ఆర్ లైక్ సజెస్టెడ్ బై కస్టమర్స్ ఓన్లీ. మీరు అదెందుకు ట్రై చేయరు, అలా ఎందుకు పెట్టరు క్యాండిల్స్ అని వాళ్ళే ఐడియాస్ ఇచ్చారు. బట్ సి ఇట్ రియలీ లుక్స్ లైక్ బియర్. యా. అండ్ ఇది టీ కూడా మీ దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఐ హ్యావ్ విస్కీ అండ్ ఐ హ్యావ్ చాయ్ బిస్కెట్. చాయ్ బిస్కెట్ ఈజ్ లైక్, మన ఫ్రెండ్ సర్కిల్లో చాయ్ బిస్కెట్ సమ్మర్లో తాగే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో నేను కూడా అందులో ఉంటాను. సో అలాంటి వాళ్ళకి ఇఫ్ వీఆర్ గిఫ్టింగ్ సంథింగ్, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇష్టమైంది ఇస్తే దే విల్ కీప్ ఇట్ ఇన్ దర్, లైక్ చాలా సేఫ్గా దాచిపెట్టుకుంటారు, అండ్ దట్ విల్ రిలేట్ టు దేర్ మెమరీస్ ఆల్సో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ స్టార్టెడ్ స్కేలింగ్ ఇట్ అప్ విత్ ఒక్కొక్క మోడల్ యాడ్ అవుతూ ఎవ్రీ స్టాల్ ఐ కీప్ చేంజింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. అండ్ రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఎక్కడైనా స్టాల్ పెడుతున్నానంటే వాళ్ళే ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చేవాళ్ళు అలా. సో there were a lot of people who were supporting me at the back end as customers. సో వాట్ యూ ఫైండ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ డూయింగ్ దిస్? ఏం కష్టం అనిపించింది మీకు స్టార్టింగ్లో? ఎందుకంటే వ్యాక్స్ కలెక్ట్ చేయాలి, దాంట్లో ఉండే థ్రెడ్ సపరేట్గా ఉంది. సో మీరు రకరకాల మోడల్స్ తీసుకొచ్చారు, మోడల్స్ కూడా. సో ఏది మీకు డిఫికల్ట్ అనిపించింది మీకు ఇవన్నీ గ్యాదర్ చేయడంలో కానీ పూలప్ చేయడంలో? Getting the proper exact color is the toughest part. దానికి చాలా ప్రోస్ అండ్ లైక్ చాలా ట్రయల్స్ వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఈ కలర్ అయితే దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ కలర్, ఇట్ కమ్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఆ కలర్ దొరకదు. తెప్పించాలంటే ఆల్మోస్ట్ ఒక 10-15 బ్యాచెస్ నేను వేస్ట్ చేశాను. మనకు రెప్లికేట్ అవ్వాలి అంటే మనం ఆ కలర్ తెస్తేనే రెప్లికేట్ అవుతుంది. సో గెట్టింగ్ ద ప్రాపర్ కలర్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ. అండ్ ఐ సా దిస్ ఓషన్ బీచ్ తయారు చేశారు మీరు దీంతో. ఎంత బ్యూటిఫుల్ ఉంది, బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కింద కంప్లీట్గా షెల్స్ అవన్నీ కనిపించేలాగా కొంచెం లైటర్ కలర్ ఇచ్చారు, తర్వాత పైకి వచ్చే వరకు డార్క్ అవుతుంది. సో అది ఒక 5-6 hours పట్టే ప్రాసెస్ ఉన్న క్యాండిల్. సో ఇదే టైం ఎక్కువ తీసుకుంటుందా అన్నిటికంటే? ఇంకో క్యాండిల్ ఉంది, మ్యాంగో చీజ్ కేక్ క్యాండిల్, విచ్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ మ్యాంగో చీజ్ కేక్. బట్ అంటిల్ అన్లెస్ మీరు లిడ్ ఓపెన్ చేసి అది విక్ చూసే వరకు ఇట్ డజంట్ సీమ్స్ లైక్ క్యాండిల్. సో అది విత్ మ్యాంగో ఫ్రేగ్రెన్స్ వస్తుంది. దట్ కమ్స్ విత్ సీజన్, అంటే ఏ సీజన్కి ఆ సీజన్కి రిలేట్ అయ్యేవి చేస్తూ అలా. దట్ టేక్స్ ఆల్మోస్ట్ 8 hours పడుతుంది, 7 to 8 hours. అది ఒక్కొక్క లేయర్ ఆల్మోస్ట్ 7 layers 8 layers వస్తాయి దానికి. సో ఎవరికి ఏది ఫేవరెట్ అది ఇలా తినేయాలి అని అనిపించేలా తయారు చేస్తారనమాట. అంటే సీజన్ బట్టి. ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ అయితే మ్యాంగో వుడ్ రిలేట్ సో మచ్, అప్పుడు చాలా సేల్స్ అవుతాయి కూడా. అవును, అండ్ మ్యాంగో లవ్స్ అందరూ మ్యాంగో కనెక్ట్ అవుతారు కూడా. సో మై క్యాండిల్, నేను బిజినెస్ కన్నా ముందు ఇట్ షుడ్ బి కనెక్టింగ్ టు ద అదర్ పర్సన్. అప్పుడే వాళ్ళు అది యూజ్ చేస్తారు, వాళ్ళది తీసుకుంటారు. ఇది లాంగ్ టర్మ్ వ్యూ ఉందన్నమాట. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు జస్ట్ బేసిక్ స్టెప్స్ అందరిలో నా బ్రాండ్ పోవాలి,
తర్వాత వాళ్ళే వచ్చి వాళ్ళే కొనుక్కుంటారు. అలా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. అండ్ హౌ డు యూ అప్రోచ్ దిస్ కార్పొరేట్స్? ఆఫీసెస్‌కి కూడా వాళ్ళు చాలామంది గిఫ్ట్‌లు అవి ఇవ్వడానికి దీవాళీ టైంలో ఇలాంటి ఫెస్టివ్స్ టైమ్స్‌లో యాహ్! వాళ్ళు గిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్‌కి. హ్యూజ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కువగా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు. సో అదొక వే. అంటే లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంటర్‌ప్రెన్యూర్ కూడా వాళ్ళు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. కానీ దాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి? ఎవరి ద్వారా ఈ ప్రోడక్ట్‌ని సేల్ చేసుకోవాలి అనేది అర్థం కాదు. సో వాళ్ళకేమైనా చిన్న టిప్స్? సో టిప్స్ వచ్చేసి దిస్ ఇస్ మోస్ట్‌లీ లైక్ మీ యూనిక్‌నెస్ ఏంటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే విత్ దేర్ ప్రైసింగ్ మనం కాస్ట్ కటింగ్ కూడా వాళ్ళది ఆబ్వియస్‌గా ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సింది మనం బెస్ట్ ఏది ఇవ్వగలము, ఏది స్కోప్ ఉంది అన్నది చూసుకుంటే సో కార్పొరేట్స్‌కి వచ్చేసరికి దే హ్యావ్ ఆల్రెడీ సీన్ చాలా చూసేసి ఉంటారు. క్యాండిల్స్ అంటే మనందరికీ ఒక పర్సెప్షన్ డీమార్ట్‌లో వచ్చే చిన్న చిన్న రౌండ్ క్యాండిల్స్ కానీ అవును. లేదా పిల్లర్ క్యాండిల్స్ కానీ. అంతే. సో ఇలాంటివి ఉన్నాయి. బికాజ్ మై మోస్ట్ పిచ్చింగ్ ఇస్ దట్ బొకే క్యాండిల్ ఫర్ కార్పొరేట్స్. ఇట్స్ లైక్ రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి. చూడడానికి అలానే ఉన్నాయి. అండ్ అసలు చెప్పే వరకు ఎవరికి అర్థం అవ్వదు అది ఒక క్యాండిల్. క్యాండిల్ అనేసి అర్థం కాదా సో చెప్పే ఇన్ దాట్ సినారియో కార్పొరేట్స్కి ఇలాగా దిల్ బి గెటింగ్ మోర్ ఎక్కువ గెస్ట్లు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి నార్మల్ బొకేస్ ఇస్తారు విచ్ వుడ్ డ్రై. సో దాని తర్వాత అది వాళ్ళకి గుర్తు కూడా ఉండదు మనం ఒకటి ఇచ్చామని. ఇఫ్ దే ఆర్ కమింగ్ టు అవర్ ప్లేస్ మనం ఇచ్చింది వాళ్ళకి గుర్తుండాలి. సో దిస్ వాజ్ మై మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ అప్రోచింగ్ కార్పొరేట్స్. సో వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్స్ త్రూ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ త్రూ కనెక్ట్స్ ఏదైనా లేదా త్రూ మెయిల్సే నేను చాలా వరకు పిచ్ చేసేదాన్ని. నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ క్యాండిల్స్. వాటిని ఇంత బ్యూటిఫుల్‌గా తయారు చేస్తే ఎలా మేము మండించాలి వాటిని? అది కరిగిపోతదనే బాధ ఉంటది కదా! మీరు వెలిగించకపోయినా అది అలా ఉంచినా ఇట్ స్టేస్ ఫర్ 1-2 ఇయర్స్ అలాగే ఉంటది. అది ఏమి ఫ్రాగ్రెన్స్ కూడా 1, 2 ఇయర్స్ ఉంటుందా? ఫ్రేగ్రెన్స్ 1 ఇయర్ వరకు లాస్ట్ అవుతుంది. ఓకే. సో ఆఫ్టర్ దట్ అది ఓపెన్‌లో ఉంది కాబట్టి స్లోగా తగ్గుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ జార్స్ అండ్ క్లోజ్ చేసి ఉన్నాయి అంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ 1-2 ఇయర్స్. నాకు ఈ బొకేని చూసిన తర్వాత ఇది అంటే క్యాండిల్స్ లాగా కాకుండా బొకే లాగా కాకుండా ఏదో స్టాచ్యూస్ తయారు చేస్తారు కదా! సో వ్యాక్స్ స్టాచ్యూస్ అవన్నీ. లైక్ సో మార్బుల్ డాల్స్ అవి ఉంటాయి కదా! హా. సో ఆ డెకరేషన్‌కి పెట్టుకునేవి అలా ఉన్నాయి. అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి. అంత అంటే ప్రీమియం క్వాలిటీ కూడా కనిపిస్తుంది చూస్తుంటేనే. థ్యాంక్ యూ. సో వెరీ వెరీ బ్యూటిఫుల్. మంచి ఐడియా. చాలా 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 మందికి యూజ్ అవుతుంది నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ కూడా. చాలా మందికి రీచ్ అవ్వాలి కూడా. బికాజ్ ఇంట్లో ఉండి ఏం చేయలేమా అని ఆలోచించే వాళ్ళు ఇలా ఏదో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ దే తర్వాత అంటే ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అది రీచ్ అవుద్దా లేదా అన్న భయం ఉంటుంది. సో మీరు ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు? అంటే నాకు ఎలా అయితే ప్యాషన్ చాలా ఇష్టమో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అలాగే ఇష్టపడేవాళ్ళు. మనం మాల్స్‌కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది క్యాండిల్స్ అనంగానే ఒక సెకండ్ ఆగి స్మెల్స్ చూసే వెళ్తారు. సో వై నాట్ గివ్ మీ ఏ ట్రై అని ఒక 6 మంత్స్ ట్రై చేద్దాము. అసలు ఎలా ఉంది? ఒక కన్సిస్టెంట్‌గా పెడదాము స్టాల్స్ చేసి వెరైటీస్ పెడదాం. ఎవరికి ఏది రీచ్ అవుతుంది అన్నది చెక్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. సో నాకు అక్కడ డేర్ చేయడానికి ఒకటే పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఆహ్, ఇలా కూడా ఉంటాయా అన్న ఒక షాక్‌లో అన్న జనాలు తీసుకుంటారు. ఆ స్మెల్స్ రైట్. నచ్చి తీసుకుంటారు. సో ఐ రైట్. జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై అండ్ సక్సెస్‌ఫుల్లీ అది చాలా బాగా వెళ్తుంది. కరెక్ట్. అండ్ మీరు సోషల్ మీడియాని కూడా బాగా మంచి ప్లాట్‌ఫామ్‌లా యూజ్ హా. చేసుకుంటున్నారు మార్కెటింగ్‌కి. ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ బోత్ మ్మ్. 2 ఉన్నాయి. సో మీ కస్టమర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటది మీతో? సో నాది కస్టమర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ అండ్ స్టాల్స్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసి నాకు ఇది కావాలి ప్యాక్ చేసి పంపించేసేయండి. ఈ కాన్సెప్ట్‌లో వెళ్ళిపోతుంది. ఈ బిజినెస్‌ని ఇంకా ఎలా ఎక్స్‌పాండ్ చేయొచ్చు అని మీ ఐడియా ఉంది? సో ఇప్పుడు నేను గిఫ్టింగ్ వాళ్ళతో అండ్ కార్పొరేట్స్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ లైక్ దీన్ని బిగ్గర్ స్కేల్‌లో లైక్ బొకేస్ ఆర్ మై మెయిన్ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. సో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను. అండ్ మిగిలినవి ఇటువంటి బాక్సెస్ అండ్ క్యూట్ థింగ్స్ ఇలాంటివి. సో వీటిని ఐఎమ్ జస్ట్ ప్రమోటింగ్ ఎంత పాసిబుల్ అవుతే అంత పాసిబుల్ అవుతే స్కేల్ అప్ చేసి ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ డెడికేటెడ్ షాప్ ఓన్లీ ఫర్ దిస్. సో వేర్ ఐ కెన్ గెట్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉమెన్‌కి ఇవ్వడానికి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? బికాజ్ అందరికీ ఏదో చేయాలని ఉంటది కానీ
ఫ్యామిలీలో అవేం పోతాయిలే అనేస్తారు ఒక్కోసారి. హా, సో అంటే మీరు ఎలా ఒప్పించారు మీ ఇంట్లో? బేసిక్గా ఫస్ట్ ఫ్యామిలీకి మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఫుల్ టైం నాకు హెల్ప్ చేస్తారు ఎనీథింగ్. సో పేరెంట్స్కి వాళ్ళకి ఏంటి క్యాండిల్స్ అన్నది ఒకటి ఉంటుంది కదా, పేరెంట్స్కి అత్తమ్మ వాళ్ళకి తెలీదు. సో లేటర్ ఆన్ వెన్ దే సా మీ స్టాల్స్ పెడుతున్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు ఎవ్రీ వన్ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇదివరకు జాబ్ చేసినప్పటికీ ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ యూ ఫౌండ్? జాబ్ చేసినప్పుడు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రష్ లైఫ్. ఒకరు చెప్పింది చెయ్యాలి, వాళ్ళు చెప్పినంత వరకే వర్క్ చేయాలి, తర్వాత నీ ఆఫీస్ వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి. దిస్ ఈస్ లైక్ నాకు వెరైటీగా డైలీ ఒక కొత్త కాన్సెప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నాకంటూ ఒక యూనిక్నెస్ అందులో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డే ఒక క్యాండిల్ చేస్తే ఇంకొక డే ఇంకో క్యాండిల్ చేస్తా. సో నాకు కొత్తది ఏదైనా నేర్చుకున్నా నాకు హ్యాపీ ఫీల్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పటికి సాటిస్ఫాక్టరీగా. అండ్ ఒకరోజు ఓపిక లేదంటే ఐ కెన్ టేక్ ఎ రెస్ట్. కరెక్ట్. లేదా నాకు హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేసుకోవడం ఇస్ సంథింగ్ విచ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ రైట్. కంఫర్టబుల్. అంతకుమించి ఇంకేం అవసరం లేదు లైఫ్లో. దీన్ని వ్యాక్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? రా మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేస్తారు? సోర్సింగ్. ఫస్ట్లో అయితే సోర్సింగ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గరే మెటీరియల్స్ కూడా సప్లై చేస్తున్నాను 6 మంత్స్గా. మీరు బల్క్గా తీసుకొచ్చి రీటైల్ చేస్తున్నారు? యా. సో నేను అంటే ఇప్పుడు చాలా వరకు నేను నార్త్ ఇండియా నుంచి లేదా ఎక్కడి నుంచైనా వాళ్ళు సోర్స్ చేసుకుంటున్నా. దానికన్నా బెటర్ ప్రైస్ నేను ఇక్కడ తక్కువ అఫోర్డబుల్లో ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో క్యాండిల్ రా మెటీరియల్స్ అన్నీ సప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు సోర్సింగ్ పెద్ద ప్రాబ్లం కాదు. సో అంటే ఆల్రెడీ కాంటాక్ట్స్ అన్ని బిల్డప్ అయిపోయాయి మీకు. సో ఏంటి మేజర్గా కావాల్సిన క్యాండిల్స్ తయారు చేయడానికి, ఇంత బ్యూటిఫుల్ క్యాండిల్స్ తయారు చేయడానికి? సో వీటికి బేసిక్గా మనకు కావాల్సింది మౌల్డ్స్, వ్యాక్స్. ఫస్ట్ వ్యాక్స్ ఉంటుంది, నెక్స్ట్ మౌల్డ్స్, నెక్స్ట్ ఫ్రేగ్రెన్సెస్. సో వీటన్నిటిని అసెంబుల్ చేయడానికి ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ జార్స్ అయితే జార్స్, మోల్డ్స్ అయితే మోల్డ్స్, అలా. ఇట్లా ఎలా చూస్ చేసుకోవాలి ఈ వ్యాక్స్ ప్రీమియం క్వాలిటీ, ఈ వ్యాక్స్ బాగుంటుంది, హెల్దీ అని, హార్మ్ఫుల్ అని అలా ఏమైనా ఉంటాయా? అంటే మనకి చిన్నప్పుడు పారాఫిన్ వ్యాక్స్ ఉండేది. ఆల్ ద పిల్లర్ క్యాండిల్స్ వర్ మేడ్ ఆఫ్ పారాఫిన్. అవును. సో ఇప్పుడు దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సోయా బీన్స్ నుంచి. సోయాబీన్ వెజిటేబుల్. యా. సో దీస్ ఆర్ లైక్ ఇవి హెల్ప్ఫుల్, హార్మ్ఫుల్ కాదు అండ్ హెల్తీ. ఈవెన్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా కూడా యూ కెన్ కీప్ దెమ్, వాళ్ళకి ఏమీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వదు. సో నేను నా స్టాల్స్లో ప్రీమియంగా అందరికీ చెప్పేది ఐ ఓన్లీ సెల్ సాయ్ క్యాండిల్స్ అండ్ ఐ ఓన్లీ ప్రొవైడ్ మెటీరియల్స్ ఆఫ్ సాయ్ ఓన్లీ. అంతకుమించి నేను ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏవి ప్రొవైడ్ చేయను. సో ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయా మరి ప్రీమియం కాబట్టి? ప్రీమియం అంటే ఇట్ డిపెండ్స్ మీరు ఎలాంటిది తీసుకుంటున్నారు, అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి, దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ సేల్ అయ్యేవి ఏంటి మీకు ఈ బొకేస్ కాకుండా? బొకేస్ కాకుండా ఇక్కడ పెట్టిన అన్ని సేల్ అవుతాయి. ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా ఇష్టపడేది చాయ్ బిస్కెట్ అండ్ బీర్ అండ్ కొంతమందికి లావెండర్ ఫ్రేగ్రెన్స్ చాలా ఇష్టం, లావెండర్ కాఫీ. సో అవి కూడా ఇష్టం, అవన్నీ కూడా బాగా వెళ్తాయి. కానీ డిఫరెంట్ అన్ని ఫ్రాగ్రెన్సెస్ దొరికేస్తాయా మార్కెట్లో మనకి ఈజీగా? అన్నీ దొరికేస్తాయి, కొన్ని యూనిక్గా ఉంటాయి. ఇంకొకటి అది ఇప్పుడు లేదు, గీలి మిట్టి ఫ్రేగ్రెన్స్ అంటే లైక్ వర్షం పడ్డప్పుడు మనకు ఒక మట్టి వాసన వస్తుంది కదా. సో ఆ ఫ్రేగ్రెన్స్ వాజ్ లైక్ అది హాట్ సెల్లింగ్. నా స్టాల్లో ఉంది అంటే ఒక 15-20 పీసెస్ ఉన్న విత్ ఇన్ హాఫ్ డేలో అయిపోతుంది. వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, ఆ వాసన. ఆ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుందా? ఐ వాంట్ దట్. సో అది ఆ సీజన్ పెట్టాను, మ్యాంగో సీజన్లో మ్యాంగోది. సో అలా సీజన్ వైజ్ చేంజ్ చేస్తూ వచ్చేదాన్ని. వావ్. కనెక్టివిటీ కోసం. ఆ సీజన్లో ఎందుకంటే ఆ సీజన్ కానప్పుడు పెట్టాలి కదా, మట్టి వాసన అందరికి ఇష్టం. అంటే మనకి ఇక్కడ మట్టి వాసన రాదు కదా. సో ఫెంటాస్టిక్. ఈ ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ ప్రొక్యూర్ చేస్తారు, కానీ అవి ఎంత కలపాలి, ఈ కలర్ తీసుకురావడానికి ఎంత కలర్ కలపాలి, ఏం మిక్స్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సింది కొంచెం. సో అది నేను మచ్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను చాలా వరకు చూసింది ఏంటి అంటే యూట్యూబ్లో ఉన్న డిఐవై చూసి నేను స్టార్ట్ చేసేస్తాను బిజినెస్ అని వెళ్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ మెయిన్ సినారియో. ప్రతిదానికి ఒక ట్రైనింగ్ అంటూ ఉంటుంది. సో అలాగే దీనికి ఇఫ్ యూ స్పేర్ 3 hours మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 3 hours మీరు ఇస్తున్నారా అలా ఏమైనా వర్క్? నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు కూడా అప్కమింగ్ పైలప్ అయి ఉన్నాయి. సో వాళ్ళు జనాలు అంటారు లైక్
ఇది అవసరమా, మేము చేసేసుకోవచ్చు కదా. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు వ్యాక్స్ ఒక టెంపరేచర్ హీట్ చేయాలి, ఫ్రేగ్రెన్స్ ఒక టెంపరేచర్లో పోర్ చేయాలి. మీరు ముందే పోర్ చేస్తే అది ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ డజంట్ మేక్ సెన్స్ మీరు ముందే పోసినా కూడా. అండ్ ఎంత ఎంఎల్ మిక్స్ చేయాలి అవన్నీ కొన్ని ఒక 10 to 15 పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ యూ కీప్ దాట్ ఇన్ మైండ్, మీరు ఈజీగా ఒక 3 అవర్స్లో విన్న క్లాస్కి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. మనం ప్రాక్టికల్గా చేత్తో ముట్టుకొని మనం ట్రైనింగ్ తీసుకుంది డిఐవై యూట్యూబ్లో వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఐవైలో దే షో యూ ఆల్ షార్ట్ కట్స్, బట్ దాని తర్వాత ఏమవుతుంది అన్నది వాళ్ళు చెప్పరు. వాళ్ళు నీకు షార్ట్ కట్టే చూపిస్తారు. ఆ షార్ట్ కట్ వల్ల నీ క్వాలిటీ ఏమవుతుంది, నీ ఫ్రేగ్రెన్స్ ఏమవుతుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పరు. దాని తర్వాత బర్న్ అవుతుందా లేదా కూడా చూపించరు. ఒకవేళ చూపించినా అదే క్యాండిల్ అని చెప్పలేము. సో అలాంటివన్నీ నమ్మకండి. గో ఫర్ ఏ వర్క్షాప్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అఫోర్డబుల్ కాదు అని అనుకున్నా, లుక్ ఫర్ సంథింగ్ ఇన్ బెస్ట్ వే. దాన్ని చూసాకే, దాన్ని ట్రయల్ వేసాకే మీరు స్టార్ట్ చేసుకోండి అన్నది వాట్ ఐ వుడ్ సజెస్ట్. సో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలైనా ఇంకా ఎక్కడన్నా కూడా మీరు సెండ్ చేస్తున్నారా మీ ప్రోడక్ట్స్? క్యాండిల్స్ అయితే నేను బొకేస్ కాకుండా మిగిలిన అన్ని ప్లేసెస్కి పంపించాను. అండ్ సప్లైస్ కూడా లైక్ ఆంధ్ర, బెంగళూరు అండ్ ఫ్యూ ఫర్ చెన్నై. సో ఒకటి సిక్కింకి కూడా వెళ్ళింది. సో అలా ప్యాక్ చేసేటప్పుడు ఐ మేక్ ఇట్ ష్యూర్ అది విరగకుండా, పగలకుండా, ఫ్రెజైల్గా వెళ్ళాలని. అండ్ బొకేస్ ఒక్కటి స్టఫ్ టు డెలివర్, మిగిలినవన్నీ ఐ హ్యావ్ సెంట్ ఇట్. అండ్ సప్లైస్ కూడా, మెటీరియల్స్ కూడా ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి అలాగా మేము కిట్స్, క్యాండిల్ మేకింగ్ కిట్స్ అలా ఉన్నాయి. సో వాటిని మేము ప్యాక్ చేసి పంపిస్తాం. ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు ఆంధ్ర, రాయలసీమ అండ్ ఆల్సో బెంగళూరు సైడ్ కూడా కొన్ని వెళ్ళాయి. సో ప్రజెంట్ ఇప్పుడు చిన్న ప్లేసెస్కి కూడా రీచ్ అవ్వడానికి దే కాంట్ కమ్ టు హైదరాబాద్ ఫర్ వర్క్షాప్స్ కాబట్టి ఐమ్ ప్లానింగ్ ఈవెన్ ఆన్లైన్. సో దే కెన్ ఇంట్లో ఉండే అటెండ్ అవ్వచ్చు అండ్ ఇంట్లో ఉండే దే కెన్ మేక్ దేర్ ఓన్ క్యాండిల్. అండ్ ఫర్దర్ వాళ్ళకి కావాలి అని అనుకున్నప్పుడు దే కెన్ స్టార్ట్ సప్లైస్ ఎక్కడ చూసి ఏంటి అనేది దే కెన్ డూ ద రీసెర్చ్. అండ్ అందులో నేను మేకింగ్ ఎక్కడ దొరుకుతాయి, ఏది తీసుకుంటే బెటర్ అండ్ ఎలా చేయాలి, బేసిక్స్ నుంచి ఎక్స్పర్టీస్ వరకు అంతా ట్రైన్ చేసి దాని తర్వాత ఐఎమ్ హెల్పింగ్ దెమ్. ఈవెన్ ఫర్దర్గా ఏదైనా క్వైరీస్ వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్. బికాస్ నాకు నా పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఒక 3 months పడుతుంది ట్రయల్కి. సో ఆ టైంలో ఏదైనా హెల్ప్ కావాలి అన్నా కూడా దేవర్ నో వన్. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ట్రూలీ విల్లింగ్ టు వర్క్ లైక్ ఇలా చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎనీ క్వైరీస్, ఎనీథింగ్. ఇప్పుడు మీ వర్క్షాప్కి రావాలంటే ఎలా ఎలా అప్రూవ్ అంటే ఎన్రోల్ చేసుకోవాలా? త్రూ మై ఇన్స్టాగ్రామ్. అందులోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. దే కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ త్రూ దాట్. ఓకే. సో వర్క్షాప్స్ ఎన్ని వీక్స్కి ఒకసారి పెడతారు మీరు? మంత్లీ ట్వైస్. సో ఎక్కడ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? ద విస్తా వెల్వెట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఉంటుంది. ఓకే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా విస్తా వెల్వెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి తనకి డిఎం చేయొచ్చు డైరెక్ట్గా. సో ఇవన్నీ కూడా క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి, మీ ఓన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసేసేయాలి, సో అవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో తను వర్క్షాప్ ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి సో ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఐ లవ్ దీస్ క్యాండిల్స్. ఇవన్నీ నాకు వెంటనే తినేయాలనో లేకపోతే ఏదో చేసేయాలనిపిస్తుంది ఈ ఫ్రేగ్రెన్స్ అంతా చూస్తుంటే, ఏం అర్థం కావట్లేదు. సో యా, బ్యూటిఫుల్ జర్నీ ఉషాశ్రీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ గోయింగ్, కీప్ రాకింగ్. Thank you so much. Thank you so much for having me here. Thank you so much.